అందరికీ నమస్కారం. చూసారా నా బిర్యానీ ఎలా వచ్చిందో పొల్లు పొల్లుగా. మీరు చేసినప్పుడు కూడా బిర్యానీ ఇలాగే రావాలనుకుంటున్నారా? ఇంకేంటి ఆలస్యం, పూర్తి వీడియో చూడండి. హలో అందరికీ, ఈరోజు నేను బిర్యానీ చేస్తున్నా, చూడండి. అందరు చూసి నేర్చుకో. బొగాన ఎందుకు తీసుకున్నా అంటే ఎలుపు ఉంటుంది, బిర్యానీ చేయడానికి కూడా కుళ్ళ ఉంటుంది కాబట్టి బొగాన తీసుకున్నా. ఆయిల్ అండి, ఆయిల్ తీసుకున్నా ఈ గిన్నెతో. ఒక పావు కిలో ఆయిల్. కేజీ బియ్యానికి 5 ఉల్లిగడ్డలు తీసుకున్నా. ఎర్రగా కావాలి, బ్రౌన్ కలర్ అయితేనే బిర్యానీకి బాగుంటుంది. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ అయినవి. మనం చికెన్ వేసుకుందాం. బిర్యానీకి 1.5 కిలో చికెన్ తీసుకొచ్చిండు మా ఆయన. ఒక 40% ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత అన్నీ కలుపుదాం, చూపిస్తాను. అల్లిగడ్డ వేస్తున్నా 2 స్పూన్స్, ఎందుకంటే పెద్ద స్పూన్ కాబట్టి 2 సరిపోతుంది. కారం 1 స్పూన్, పసుపు 1 స్పూన్. నాకైతే ఇంత సాల్ట్ పడుతుంది, 3 స్పూన్స్ సాల్ట్. 3 స్పూన్స్ సాల్ట్ పడుతుంది. పొయ్యి బంద్ చేసి ఇచ్చాను. కొత్తిమీర, పుదీనా, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, పెరుగు, గరం మసాలా, నిమ్మకాయ చాలు. నిమ్మకాయల జ్యూస్ ఇందులో వేసుకుంటున్నా. బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుంటున్నా. చూపెట్టా. ఒక 7-8 పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకున్నా. మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకుందాం. ఇదైతే మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఒక 1/2 అవర్ తర్వాత అందులో అన్నం వండి వేసేద్దాము. నేనైతే ఇప్పుడు కేజీ బియ్యం అయితే కడుక్కొని పక్కన పెట్టుకుంటా. ఒక 10 నిమిషాలు నానిన తర్వాత వండుకొని ఇందులో వేసుకుందాం, అప్పుడు చూపిస్తాం. చూసారా అన్ని మసాలాలు కలిపిన తర్వాత ఎలా కలర్ఫుల్గా ఉందో. ఇవైతే కేజీ బియ్యం అండి, బాస్మతి కేజీ బియ్యము. ఇప్పుడు బియ్యం ఇట్లా పిసికి కడుగుతుందండి. బియ్యం విరిగిపోతాయి. మంచి నీట్గా ఇట్లా కడుక్కోవాలి, టేస్ట్ అనేది పోతుంది. బియ్యంలో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే బియ్యంకి పట్టుకుంటే సప్పసప్ప ఉండదు. 50% ఉడకాలి. ఉడికినాక గంజొప్పుకోవాలి. గంజొంపుతప్పుడు కొన్ని గంజి నీళ్ళు పక్కకు తీసుకోండి. ఇట్లా అన్నం ఉడికిన తర్వాత చికెన్ పైన అన్నం వేసుకోవాలి. తర్వాత కొన్ని గంజి నీళ్ళు పోసుకోవాలి. నాకైతే గంజి ఎంత కావాలో అంత పోసుకుంటున్నా. గంజి పోసుకుంటే టేస్ట్, గంజి పోసుకుంటే టేస్ట్. కొద్దిగా గంజి పోసుకుంటే చాలు, ఒక గ్లాస్ గంజి. ఇట్లా పలుకు ఉండాలి. దమ్ములనే మళ్ళీ మంచిగా అవుతుంది. ఫస్ట్ పెద్ద మంట పెట్టుకోవాలి. కొద్దిసేపటికి తింపుతుండాలి పొగాని. మీకు చూపిస్తాను. ఇట్లా తిప్పుకోవాలి. ఇట్లా తిప్పుకోవాలి. సైడ్ల పొంటి కూడా ఉడుకుతుంది. నీళ్ళు ఉన్నవా లేవా అని తెలియాలంటే చూపిస్తారండి. ఇట్లా సైడ్ల పొంటి చూసుకోవాలి, నీళ్ళు ఉన్నవా లేవా మనకు తెలిసిపోతుంది. కొన్ని ఉన్నాయి నీళ్ళు, కొన్ని నీళ్ళు ఉన్నాయి. బిర్యానీ కాగా మీకు చూపిస్తాం. మనం చూసాము ఎట్లయిందో బిర్యానీ. ఇట్లా కలర్ రావాలండి సైడ్లో పొంటి. మనం ఏ బిర్యానీ చేసినా సైడ్లో పొంటి కలర్ రావాలి. ఇగో అవుతుంది బిర్యానీ. ఇట్లా ఇట్లా అనుకోవాలి ఎప్పుడైనా.
బిర్యానీలో కలర్ ఎట్లా వస్తుంది, కలర్ ఎట్లా వస్తుందని అనుకుంటాం మనము. బిర్యానీ తెచ్చుకుంటే ఇలాగా మనం అన్నీ కరెక్ట్గా వేసుకున్నాం అనుకో ఇట్లా వస్తుంది కలర్. బయట బిర్యానీలేకే అన్నీ కరెక్ట్గా వేసుకుంటే బయట బిర్యానీ అవసరమే లేదు. మనం వారానికి ఒక్కసారి అయినా కానీ వేడివేడిగా చేసుకొని తింటాం. నేనైతే చిన్న మంట మీద దమ్ము పెట్టిన. ఒక్క 5 నిమిషాలు చిన్న మంట పెట్టుకొని ఆఫ్ చేసేసాము. మన బిర్యానీ అయినట్టే. గుమగుమలాడే బిర్యానీ మీకోసం నచ్చిందా? మీరు కూడా మీ ఫ్యామిలీ గురించి దమ్ బిర్యానీ చెయ్యండి, చేసి కామెంట్లో చెప్పండి. ఇంట్లో బిర్యానీ తిననికే చాలా మంది ఇష్టపడరు, కానీ ఇప్పటి నుంచి అలా కాదు. నా ఛానల్ ఓపెన్ చేయండి, చూడండి, తినండి. ఈ బిర్యానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఈ బిర్యానీ బిర్యానీ మీకు నచ్చినట్టు